ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శనివారం రోజు జరిగిన పూజలను చూడండి, అలాగే స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలో మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో శనివారం రోజు ఉదయం స్వామివారికి ప్రతి శనివారం పూలు తెప్పిస్తున్నానని మీ అందరికి కూడా తెలుసు కదండి. ఈ శనివారం కూడా పూలైతే తెప్పించాను. పూలతో అంతా కూడా అలంకరించుకుని స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నారు చూడండి. ఆ తర్వాత శనివారం రోజు సాయంత్రం జరిగిన ఉంజల్ సేవను కూడా కొంచెం చిన్న బిట్గా ఈ వీడియోలోనే ఇస్తాను చూడండి. ఇక్కడ స్వామివారికి ఉదయము అర్చన జరిగిన తర్వాత ఈ విధంగా ఉన్నారండి. నిజం చెప్తున్నానండి, స్వామివారి దగ్గర కూర్చుని ఈ తులసి దళాలు, ఈ మల్లెపూలు అవన్నీ వేస్తుంటే ఒక ఆలయంలో వచ్చినట్లుగా స్వామి సువాసనలు విలజల్లుతూ ఉన్నారు. తులసి ఎక్కువ కూడా వాసన రాదు, తక్కువే వస్తుంది. కానీ తులసి కూడా ఒక రకమైన వాసన విరజిల్లుతూ అసలు ఎంత బాగుందనండి వాసన మాత్రం. ఆ స్మెల్ దేవాలయాల్లో, పెద్ద పెద్ద దేవాలయాల్లో ఎలా అయితే వస్తుందో స్మెల్, అదే విధంగా అయితే వచ్చిందండి. నాకైతే చాలా అద్భుతం అనిపించింది ఆ స్మెల్ అంతా. అసలు కూర్చుంటే దేవాలయంలో కూర్చున్నట్లుగా, స్వామివారి యొక్క గర్భాలయంలో అంటే తిరుమలలో గర్భాలయంలో కూర్చుంటే ఎలాంటి సువాసన వస్తుందో అదే విధంగా వచ్చింది. అలాగే పచ్చకర్పూరం వాసన, అలాగే ఆ పూలదండల యొక్క వాసన అన్నీ కూడా కలిసి అసలు ఎంత బాగుందండి. అలాగే పునుగు తైలం కూడా నేను స్వామివారికి సమర్పిస్తూ ఉంటాను. ఆ వాసన, జవ్వాది వాసన, ఇవన్నీ కూడా చూస్తుంటే ఆ వాసనలన్నీ కూడా కలిసి ఒక డివోషనల్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక దేవాలయంలో కూర్చుంటే ఎలా అయితే స్మెల్ వస్తుందో అంత ప్రశాంతంగా అనిపించిందండి. అసలు ఆ రోజు శనివారం రోజు, ప్రతి శనివారం ఇలానే ఉంటుందేమో తెలియదు, కానీ ఈ శనివారం మాత్రం నేను బాగా గమనించాను. అంటే పోయిన శనివారం కొంచెం అడావుడి వల్ల అటు ఇటు చేసుకోవడం జరిగింది, కానీ ఈ శనివారం ప్రాతకాలమే చేసుకోవడం జరిగింది. 4 గంటలకే పూజ చేసుకోవడం జరిగింది కదండి. అందుకనేమో ప్రాతకాల సమయంలో అప్పుడప్పుడే సూర్యుడు వస్తున్న సమయంలో చేసుకుంటుంటే అసలు అద్భుతం అనిపించిందండి. ఇప్పుడు మన స్వామివారి దగ్గర కూడా సూర్యరశ్ములు అయితే వస్తున్నాయి. అంటే అక్కడ స్వామివారి పైన కిటికీలే ఉంది కదండి, ఆ కిటికీలో నుండి సూర్యకిరణాలు కూడా పడుతూ ఉండగా స్వామివారు ఆ సూర్యుడు వెలుగుల్లో కూడా మనకు దర్శనం ఇస్తూ ఈ సేవను అందుకున్నారు. అసలు చాలా బాగుందండి ఈ శనివారం మాత్రం అలంకరణ. ఈ విధంగా తులసి దళాలతో అంతా కూడా స్వామి అలంకరించుకుని మనకు దర్శనం ఇస్తున్నారు. ఈసారి గులాబీ పూలు కూడా ఇచ్చారు 4. అయితే ఆ స్వామివారి యొక్క చేతుల మీద పెట్టాను అలా. కానీ నిండుగా ఉందండి. చక్కగా స్వామివారు పూలతో చేసుకున్న కంకణాలు కట్టుకున్నట్లుగా అనిపించారు. ఆ తర్వాత స్వామివారికి మనం స్నపనమూర్తులు ఉన్నాయి కదండి, ఆ స్నపనమూర్తులకి ఊంజల్ సేవా కార్యక్రమాన్ని అయితే చేయటం జరిగిందండి సాయం సంధ్య వేళలో. ప్రతి శనివారం మీ అందరికి కూడా తెలుసు కదండి, ప్రతి శనివారం నేను ఊంజల్ సేవా కార్యక్రమాన్ని చేస్తాను. మీరు కూడా వీక్షిస్తూనే ఉంటారు. కానీ కొన్ని రోజులుగా లైవ్ ఇవ్వలేకపోతున్నాను. లైవ్ ఎందుకంటే కనుక ఏదో ఒక పని వస్తుంది శనివారం సాయంత్రం. అయితే నిన్నైతే కరెంటు వాళ్ళు వచ్చారు. ఆ శనివారం రోజు సాయంత్రము కరెంటు వాళ్ళు వచ్చారు. వాళ్ళు రావటం వల్ల వాళ్ళతో పాటు తిరగటం సరిపోయిందండి. ఇక లైవ్ చేద్దామంటే కనుక డిస్టర్బెన్స్ ఉండకూడదు. మెయిన్ లైవ్ చేయాలంటే కనుక బయట వాయిస్ కానీ ఏం వినపడకూడదు. అలా అయితేనే బాగుంటుంది లైవ్ అనేది. అందుకని నేనైతే లైవ్ ఇవ్వలేకపోయాను. కాకపోతే లైవ్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది. అలాగే నిన్న నరసింహస్వామి జయంతి జరిగింది కదండి. మీరు ఎంతమంది జరుపుకున్నారు, నరసింహస్వామిని ఎంతమంది పూజించారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. మేమైతే ఏం చేయలేదు ప్రస్తుతానికైతే. నరసింహ జయంతి ఎప్పుడు చేయము, కానీ స్వామివారిని అయితే మనసులో నమస్కరించుకున్నాను స్వామి అని. అంతేనండి. మీరు కూడా ఎలా చేసుకున్నారు నరసింహ జయంతి అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోలో చూసిన వారు స్వామివారిని ఈ విధంగా ఉయ్యాల సేవలో వేయించేసుకుని స్వామివారు మనకు అనుగ్రహాన్ని ఇచ్చారు. ఉయ్యాల సేవ ఇప్పుడు ఇందాకల దాకా కూడా వేద పారాయణం జరిగింది. ఇప్పుడు స్వామివారికి నాదసేవ జరుగుతుంది, అంటే పాటలు పాడుతున్నారు. ఆ సమయంలో స్వామివారు అటు ఇటు ఉయ్యాలలో ఊగుతూ మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా శనివారం రోజు ఊంజల్ సేవా కార్యక్రమాన్ని మలయప్ప స్వామివారికి ప్రతినిధిగా స్నపనమూర్తులు ఈ సేవనైతే అందుకున్నారు. ఆ తర్వాత స్వామివారికి మంగళహారతి కూడా ఇచ్చానండి. చూడండి, చూసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇలానే ప్రతి శనివారం కూడా నేను పడితే మాత్రం తప్పకుండా, పడినా పడకపోయినా ఆ రోజు మాత్రం ఊంజల్ సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించాలని నేను సంకల్పం చేసుకున్నాను. అదేవిధంగా ఆ స్వామివారికి చేస్తూ ఉన్నాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ ఉయ్యాలలో ఊగుతున్న
వెంకటేశ్వర స్వామిని మీరు కూడా దర్శనం చేసుకుని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. స్వామివారికి ఇస్తున్న మంగళహారతిని కూడా దర్శనం చేసుకోండి. ఆ హారతిని మీరందరూ కూడా కళ్ళకద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. స్వామివారికి ఈ విధంగా ఈ శనివారం ఉంజల్ సేవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ముగించుకున్నాము. ఇది ఈరోజు అంటే సోమవారం ఉదయము తీసిన వీడియో అండి. స్వామివారికి అర్చన చూసి దర్శనం చేసుకోండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వామివారిని మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. సోమవారం ఉదయం జరిగిన అర్చన కార్యక్రమాన్ని చూడండి. పూలన్నీ కూడా చాలా మందారాలు వచ్చినాయండి. ఆ పూలతో స్వామివారికి అర్చన అయితే చేయడం జరిగిందండి. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.